అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుము, నేను నీతో ఉన్నాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎప్పుడు కాపాడుతాను. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీతో ఉన్నానట, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఏ పరిస్థితిలో అయినా, ఏ క్షణములో అయినా భయపడకని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు. నిన్ను ఎప్పుడు కాపాడుతాడు. నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను విడవక, నిన్ను రక్షిస్తూ, నిన్ను విడవక నిత్యము కాపాడే దేవుడున్నాడు. ఆయన యేసు ప్రభు. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా దేవుడు మార్చగలిగిన దేవుడు. నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు, నీ పక్షాన నిలబడే దేవుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. ఈ వాక్యమును స్వీకరించి ఆయనను నమ్ముచు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నీ జీవితంలో విడుదల కలుగుతుంది. తండ్రి, స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే వాక్యమును చూస్తున్నారో, వారు ఏ విషయంలో భయపడుతున్నారో ప్రభా, ఏ విషయంలో దిగులు పడుతున్నారో, వారిని విడవనన్నా, భయపడకుడి, నేను నీతో ఉన్నానని నీ వాక్యం ద్వారా మాట్లాడినదేవా, వారి జీవితంలో ఈ వాక్యం నెరవేర్చండి. వారి పరిస్థితిని మార్చమని అడుగుతున్నాను ప్రభా. వారి స్థితి ఏదైనప్పటికీ వారిలో విడుదల అనుగ్రహించండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి. తండ్రి, కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి. ఆరోగ్యాలను అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని అడుగుతున్నాను. వారి కష్టాజీతాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి వారిని విడిపించమని, కోర్టు కేసులుంటే కొట్టివేయబడాలి ప్రభా. యేసు నామంలో తండ్రి, స్వస్థతను, ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడను గాక. తండ్రి, నీవు ఎప్పుడు వారితో ఉండి రక్షించమనడుతూ వారిని కాపాడమని, ఈరోజు చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల్ని బ్లెస్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డల్ని బ్లెస్ చేయండి ప్రభా. ఈ నూతన పని మొదలు పెడుతున్న బిడ్డల్ని నువ్వు ఆశీర్వదించండి. గృహాలు కట్టుకుంటుండగా ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలకు వివాహం అనుగ్రహించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. ఈరోజు రాకపోకట్లో, వారి ప్రయాణాలలో తోడుగుండమని అడుగుతూ ప్రభా. ఈ వాగ్దానం వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో, సార్వత్రిక సంఘములో నెరవేర్చబడను గాక. ఇంకను వారి ఆత్మీయ జీవితంను ఆశీర్వదించుమని, వారి కుటుంబంలో నూతన క్రియ జరిగించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. మా ఛానల్కు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. మా వాగ్దానాలు మీ జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తాయని మేము నమ్ముచున్నాం. దేవుడు మీతో మాట్లాడును గాక. ఆమెన్, ఆమెన్.